హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ రేషన్ బియ్యంతో ఉప్పిండి తయారీ విధానం చూద్దామండి. మనము రేషన్ బియ్యాన్ని చక్కగా కడుక్కొని ఎండలో పెట్టుకొని ఆరేసుకొని నూక చేసుకుంటాం కదండి. అలాగా చేసుకోవచ్చు. ఇలాగ బియ్యం వేపుకొని కొద్దిగా ద్వారపదునుగా వేపుకొని ఆ పచ్చదనం పోయిన తర్వాత మనం కొద్దిగా మిక్సీ చేసుకొని చల్లారాక మిక్సీ చేసుకొని పట్టుకొని నూక పట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక ప్యాన్ లోన చక్కగా నూనె ఎక్కువగా కొద్దిగా పడుతుందండి. దీనికి కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఆవాలు కొద్దిగా వేసుకొని చిటపట్లాడిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు కొద్దిగా ఎక్కువే పడుతుందండి. దీనికి పెసరపప్పు వేస్తే చాలా బాగుంటది. అవి వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుని చక్కగా వేగనివ్వాలండి. దోరపదునుగా వేగాలి. చక్కగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలండి. వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం ఇవన్నీ వేగాక మనం ఒక్క టమాటా వేసుకుంటే చాలండి. ఎక్కువ అవసరం లేదు, లేకపోతే టమాటా ఉప్మా అయిపోద్ది. ఒక్క టమాటా పండు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. వేగిన స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకున్నా చాలా బాగుంటుందండి. వీటికి స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత వేగిన తర్వాత మనం ఒక జగ్గుతోని రెండు జగ్గుల నీళ్లు వేసుకోవాలండి. ఒక జగ్గు నూకకి 2 జగ్గుల నీళ్లు సరిపోతాయండి. కొల అనమాట. ఒక కొబ్బరి చెక్క తీసుకొని చక్కగా కోరుకోవాలండి. కోరేసి ఒక కప్పుడు కొబ్బరి కూరు దాంట్లో వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుందండి. అవి వేసిన తర్వాత మరుగు వచ్చిన తర్వాత మనం సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకున్న తర్వాత ఈ నూక తీసుకొని దాంట్లో వేసేయాలండి. మరుగుతున్న దాంట్లోనూ వేసిన తర్వాత అది 4 మూలలు కలిపి చక్కగా హైలోనే పెట్టి కలపాలి. కలిపిన తర్వాత కొంతసేపు దగ్గర పడ్డాక చక్కగా కలిపేసి మూత పెట్టాలండి. మూత పెడితే చూడండి విడివిడిగా ఎంత బాగా వచ్చిద్దో. దీన్ని కొంతమంది ఉప్మా అంటారు, వరినూక ఉప్మా అంటారు, కొంతమంది ఉప్పిండి అంటారండి. కొబ్బరి కూరు, పెసరపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా మంది ఉప్పిండనే అంటారు వీటిని. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.